విశాఖ గాజువాక ఉక్కు నిర్వాసితుల సమస్యపై విలేకరుల సమావేశంలో పల్లా స్పష్టత. నిర్వాసితుల కోసం నిరాహార దీక్ష చేసిన వాడిని మిమ్మల్ని నేను వదులుకోను. స్టీల్ ప్లాంట్ కర్మాగారంపై ఉక్కు నిర్వాసితుల బాధ్యత కూటమి ప్రభుత్వానిది. కూటమి హామీల భాగంగా స్టీల్ ప్లాంట్ పునఃప్రారంభానికి 14,400 కోట్లు తెచ్చిన ఘనత కూటమిదే. నిర్వాసితులకు ఉద్యోగాలు వచ్చే దిశగా కుటుంబాల్ని ప్రయత్నిస్తున్నాం. ప్రలోభాలకి గురి కాకూడదని నిర్వాసిత కుటుంబానికి పల్లా సూచన. ఎవరిని నమ్మి మోసపోయారు, వారిని నమ్మి ఆందోళన చేయొద్దు. అందరికీ నమస్కారం. మరి నిన్న ఏదైతే స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి నిర్వాసితులు మరి ఆందోళన చేశారో ఆ ఆందోళన మేము అర్థం చేసుకోగలం. ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే మా ప్రయత్నం నిర్వాసితుడికి న్యాయం చేయాలనే ఆలోచనతో ఉన్నాం. ఖచ్చితంగా నిర్వాసితుడికి న్యాయం జరిగే వరకు కూడా ఆయన పక్షాన్నే ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు సుమారు 14-15 వేల కోట్లు తీసుకొచ్చి ఆ ప్లాంట్లో పెట్టడానికి కూడా ప్రధానంగా నిర్వాసితుడికి ఎప్పటికైనా ఉద్యోగం రావాలి అన్న ఆలోచన అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే నేను నిర్వాసిత సోదరులందరికీ కూడా తెలియజేస్తున్నాను, గత 5 సంవత్సరాలుగా ప్లాంట్ చాలా లాసుల్లో నడిచింది. ఇంకా 24కి మేము అధికారంకి వచ్చిన నాటికి అది మూతపడిపోవడానికి సిద్ధంగా ఉంది. అన్ని బ్యాంకులు కూడా ఎన్పిఏ చేసినటువంటి పరిస్థితి, అసలు ఆ రా మెటీరియల్ లేనటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితిలో గౌరవ ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారైనటువంటి డిప్యూటీ సీఎం గారైనటువంటి పవన్ కళ్యాణ్ గారు, అలాగే కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు, ప్రైమ్ మినిస్టర్ గారు, నిర్మలా సీతారామన్ గారు, అలాగే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎంపీ గారు భారత్ గారు, అలాగే రామ్మోహన్ గారు యూనియన్ కేంద్ర మంత్రి గారు, అలాగే కుమారస్వామి గారు స్టీల్ మినిస్టర్ గారు, అలాగే సహాయ స్టీల్ మినిస్టర్ వరం గారు అందరు కూర్చొని ఇక్కడి 32 మంది ప్రాణత్యాగాలతో సాధించుకుంది. ఈ ప్లాంట్ ఎలాగైనా నడవాలి, ఇక్కడ ఉన్నటువంటి సెంటిమెంట్స్తో ముడిపడి ఉంది. ఇక్కడ ఇదొక సెంటిమెంట్, స్టీల్ ప్లాంట్ అనేది ఒక సెంటిమెంట్ అని భావించి మరి కేంద్ర పెద్దలను ఒప్పించి సుమారు 11,440 కోట్లు కేంద్రం నుంచి, అలాగే రాష్ట్రం నుంచి 2,600 కోట్లు తీసుకురావడం జరిగింది. అయితే ఈరోజు ఆ డబ్బులు పెట్టుబడి పెట్టిన తర్వాత మళ్ళీ ప్లాంట్ పూర్తి సామర్థ్యంతో నడవడం మొదలుపెట్టింది. అయితే ప్లాంట్ నడిస్తే ఉద్యోగాలు వస్తాయి. అదే ఇలా మంచిగా నడుస్తుందనే తరుణంలో మళ్ళీ ఒక ఫైర్ యాక్సిడెంట్ అయింది. మళ్ళీ వాళ్ళందరికీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు మాట్లాడి వాళ్ళకి రావాల్సినటువంటి అన్నిటి ఏవైతే వాళ్ళకి రావాల్సినటువంటి గ్రాట్యుటీ కావచ్చు, ఫైనాన్షియల్ బెనిఫిట్స్ ఏమున్నాయో అవన్నీ కూడా మళ్ళీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇలాంటి నేపథ్యంలో ప్లాంట్ ఒకసారి నడిచి మళ్ళీ దెబ్బతిని మళ్ళీ నడుస్తున్నటువంటి తరుణంలో దీని పట్ల మళ్ళీ స్ట్రైక్లు అయి తీసుకురావడం మంచి పద్ధతి కాదు. ఈ డబ్బులన్నీ కూడా తీసుకొచ్చామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్లాంట్ నడుస్తేనే వాళ్ళకు ఉద్యోగాలు అన్న సంగతి అందరూ కూడా గమనించాలి. ప్లాంట్ మూతపడిపోతే మళ్ళీ అందరూ కూడా రోడ్డు మీద పడేటువంటి పరిస్థితి ఉంటుంది. నిర్వాసితుడికి న్యాయం జరిగే వరకు కూడా, ఎందుకంటే మీ ఊర్లోకి వెళ్ళినా సరే నిర్వాసితులు అడుగుతారు, పర్మనెంట్ ఉద్యోగస్తులు ఎవరు అడగరు. పర్మనెంట్ ఉద్యోగులు వస్తుంటే ఏదైనా మీరు చూడండి అంటారు తప్ప, నిర్వాసితులు అయితే ఉద్యోగం వచ్చేటట్టు చేయండి బాబు అని అడుగుతుంటారు. సో ఉద్యోగాలు రావడానికే మా ప్రయత్నం. ఉద్యోగాలు రావాలంటే ముందు కంపెనీ నడవాలి. ఈరోజు కంపెనీ పైన కూడా చాలా ఆర్థిక భారం ఉంది. సుమారు నాకు తెలిసి 38,000 కోట్ల వరకు కూడా ఆర్థిక భారం ఉంది. అయినప్పటికీ కూడా ప్లాంట్ ఫుల్ ప్రొడక్షన్ మీద నడిస్తే అది లాభాల బట్టలో పట్టేటువంటి అవకాశం ఉంటుంది, రిక్రూట్మెంట్ స్టార్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. గతంలో మేము 2014-19 మధ్యన నడిచేటప్పుడు రిక్రూట్మెంట్ తీసాం, అలాగే 50% మెయింటెనెన్స్లో పెట్టించాం. మళ్ళీ 2019-24 మధ్యన ఎక్కడ కూడా అన్ని కూడా మూతపడే స్టేజ్కి వచ్చేసింది. అయితే ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు బట్టి అతి కష్టం మీద దాన్ని గాడిలో పెట్టి నడిపించేటటువంటి పరిస్థితిలో మేము ఉన్నాం. దానికి నడిచేటట్టుగా మేము ఆర్థిక సాయం అందించాం.
అయితే దానికి లాభాల్లో బాట పడడానికి కానీ దాని పూర్తి సామర్థ్యం మీద నడడానికి కానీ అది అక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంటు, ఎంప్లాయీస్, అలాగే అక్కడ ఉన్నటువంటి లేబర్, వీళ్ళంతా కూడా కాంట్రాక్ట్ లేబర్ అందరూ కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. మేము రాజకీయ నాయకులుగా మేము ఆర్థిక సహాయం చేయగలం, ఇది మేము తెలుస్తాం. అయితే నిర్వాసితులందరూ కూడా తెలియజేస్తున్నాను, ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఎవరైతే నిర్వాసితులకు అన్యాయం చేశారో మళ్ళీ ఆ ముసుగులోనే ఆ ట్రాప్లోనే పడుతున్నారు. అది కొంచెం జాగ్రత్తగా మీరు గమనించాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్లాంట్ని కాపాడింది రెండు మార్లు, 1988లో కూడా 98లో. ఆ రోజు ప్రైమ్ మినిస్టర్గా వాజ్పేయి గారు ఉన్నారు, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఎంపీగా ఇప్పుడున్న భర్త గారు వాళ్ళ తాతగారు ఎంవిఎస్ మూర్తి గారు, కేంద్రంలో ఇప్పుడు రామ్మోహన్ గారు తండ్రి అయినటువంటి ఎర్రనాయుడు గారు ఉన్నారు. అదే కాంబినేషన్లో ఆ రోజు కాపాడారు. ఈ రోజు కూడా ఆ కాంబినేషన్ సార్. అయితే పవన్ కళ్యాణ్ గారు మనకి ఆయన సహకారం ఉంది ఈరోజు. సో ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వం ఎన్డీఏ వచ్చినప్పుడల్లా కూడా ఈ ప్లాంట్ని ఏ విధంగా పరిరక్షించాలన్న ఒక ఆలోచనతోనే ఉన్నాం. గత ప్రభుత్వంలో ఒక పైసా కూడా తేలేదే. ఎవరన్నా ఒక పైసా తెచ్చారా? నిర్వాసితుల కోసం మాట్లాడారా? ప్లాంట్ ఎలాగున్నా పర్లేదు కానీ అప్పులు చేసి ఎంప్లాయీస్కి మాత్రం జీతాలు ఇచ్చేసేవారు. ప్లాంట్ నష్టపోయినా పర్లేదు కానీ జీతాలు మాత్రం ఇచ్చేసేవారు. ఆఖరికి 2024 ఎన్డీఏ కూటమి వచ్చినప్పుడు నాటికి ఇంకా మూతపడడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఈ యూనియన్ లీడర్స్ అందరూ చెప్పింది ఏంటంటే 3,000 ఇస్తే సరిపోతుంది అని నడుస్తుందని చెప్పేసి. అలాంటిది కాకుండా కేంద్రం నుంచి 11,400 కోట్లు పెట్టారు. రాష్ట్రం నుంచి ఈ దేశంలో ఎక్కడ కూడా ఒక పబ్లిక్ సెక్టార్కి కేంద్ర ప్రభుత్వం సంబంధించిన దానికి స్టేట్ గవర్నమెంట్ సహకారం అందించింది ఆర్థికంగా ఎక్కడ లేదు. ఇక్కడే చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కనుక